నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. V3 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజాకవి స్వాతంత్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా V3 న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి స్వాతంత్ర సమరయోధుడు పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక బీజాపూర్లోని రట్టిహల్లిలో జన్మించారు. కాళోజీ అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఆయనను కాళోజీ కాలన్న అని పిలుచుకునేవారు. తెలంగాణ ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాళోజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను డేంజర్ ఎక్కడ ఉన్నది, ఏదైనా అపాయం ఉన్నదంటే అక్కడికి నేను పోయి దాంట్లో పాల్గొనా. కానీ డేంజర్ నాకు ఎదురు పడితే మాత్రం అక్కడి నుంచి పారిపోను. దాంట్లో కూడా నా ఎఫర్ట్ ఏం లేదు. దట్స్ మై నేచర్. కర్ణాటక నుంచి వరంగల్కు తరలి వచ్చిన కాళోజీ కుటుంబం వరంగల్లో స్థిరపడింది. ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను వరంగల్లోని మడికొండలో, హైదరాబాదులో పూర్తి చేశారు. 1939లో హైదరాబాదులో న్యాయ విద్యను అభ్యసించారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల పట్ల ఆకర్షితులై ఆర్య సమాజ్, పౌర హక్కుల సాధన వంటి పలు ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్ర మహాసభ ప్రారంభమైనప్పటి నుంచి దాని కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అలాగే సత్యాగ్రహం, గ్రంథాలయ ఉద్యమంతో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందే మాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన కాళోజీ పలుసార్లు జైలు జీవితం గడిపారు. పౌర హక్కుల సాధనలో క్రియాశీలకంగా ఉన్న ఆయన తుర్ఖండే కమిటీలో సభ్యుడిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు 3 సార్లు పోటీ చేసిన కాళోజీ ఒకసారి విజయం సాధించారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, అనంతర కాలంలో అధ్యక్షుడిగా ఎన్నికై సేవలందించారు. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అనేక రచనలు చేసి ఖ్యాతి గడించారు. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన రాసిన నా గొడవ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడిగా కూడా సేవలందించారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం ఆయన సేవలకు గౌరవంగా వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని పేరు పెట్టింది. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు బహిష్కరణ గురైనప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. కాళోజీ నిఖిలాంధ్ర కవి, అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకు తెలంగాణ అంచులు గోడలుగా అడ్డు నిలవజాలవు. అతను తన ఖండ కావ్య సంపుటానికి నా గొడవ అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ, అదే కవి చెప్పవలసిందిను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు, ప్రజలందరి గొడవ అని ఎందరో ప్రముఖులు మెచ్చుకునేదే. ఎవని వాడుక భాష వాడు రాయాలే, ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందన్నే మనం అనుకునుడు మనం తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష 2 తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి అని కాళోజీ మస్తుసార్లు అంటుండే.
తెలుగు బిడ్డవోరోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియదవు సంగతేమిటిరా, అన్ని భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా, చావవేటికి రాని కాళోజీ కొట్లాడుతుండే. చివరిగా కాళోజీ గురించి ఒకే ఒక్క మాట, పుట్టుక నీది చావు నీది బ్రతుకంతా తెలంగాణది. కాళోజీ ఒక్క సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక. తెలంగాణ భాష యాస కోసం మస్తు కొట్లాడిన మన కాళోజీ జయంతి సందర్భంగా వీతి న్యూస్ ఛానల్ యాజమాన్యం ఘనంగా నివాళులర్పిస్తుంది. ఇదే నాటి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుద్దాం. చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.